ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. అపోస్తలుల కార్యములు 6:3. దేవుని వాక్యం అనుసరింపక తప్పిపోటచి ఈనాడు దేవుని ప్రజల మధ్య ఎంతో గొప్ప నష్టమును చూడగలము. ప్రార్థన ద్వారా పెద్దలను కనుగొనగలమనుకుని వారు సైతము అజాగ్రత్త పరులై దేవుని సేవకులు జత పనివారుగా కలిసి ప్రార్థించుటాను ఈ ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేసి మానవుల యోగ్యతలు, మాట్లాడుటలో వారికున్న సామర్థ్యతను లేక లోకమునందలి వారి స్థానము, ఇతర అర్హతలను బట్టి నడిపించబడు పెద్దలను నియమించుచున్నారు. దాని ఫలితము ఆత్మీయ గొడ్డుబారిన పరిస్థితి. ఆత్మీయముగా పసిపిల్లలుగా నుండుట, కూడికలకు వచ్చిన వారు తిరిగి ఆకలితోనే వెళ్ళిపోచున్నారు. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపపడగా దేవుడు అతనిని క్షమించెను. దేవుడు దయాళుడు, కృపానిధి. మనలను మనము తగ్గించుకొని మన పొరపాట్లు, తప్పిదములు ఒప్పుకొనినచు మనలను క్షమించి పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందుటకు సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని మందసము యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుచున్నది. ఆయన కోరు వాటిని ప్రజలకు తెలియజేయుటకును, రక్షణ మార్గమును చూపించుటకును ఆధిక్యత కలిగిన వారే, తిరిగి జన్మించి ఆయనచే పిలువబడిన వారే. అయ్యో, ఈ తిరుమలలో జరుగుచున్నదేమనగా దేవుని పిలుపు లేని అనేకులు సేవకులుగా విదేశములకు పంపించబడుచున్నారు. ఆ కారణముచే అలాగున పంపబడిన వారిలో 165 కంటే అధికముగా వారు సేవ చేయవలసిన కాలమునందు మొదటి 5 సంవత్సరములు ముగిసిన తర్వాత వారు తిరిగి తమ స్థానములకు వెళ్ళుటలేదు. ఇదే విధముగా ఆయన పరిచర్యకు దేవుడు ఏమాత్రం పిలువబడని వ్యక్తులను వారి ధనమును బట్టి, పదవిని బట్టి సంఘములలో అనేక అధికారములు ఇచ్చుట వలన దేవుని చిత్త ప్రకారము సంఘ కార్యక్రమములను జరిగించలేని వారే ఉన్నారు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.